హలో ఫ్రెండ్స్, మనం ముందు వీడియోలో నన్నయ్య గురించి తెలియజేసుకున్నాం కదా. ఇప్పుడు తిక్కన గురించి నేర్చుకుందాం. తిక్కన యుగం. తిక్కన ఎన్నో శతాబ్దానికి చెందినవాడు? 13వ శతాబ్దానికి చెందినవాడు. తిక్కన 13వ శతాబ్దానికి చెందినవాడు. తిక్కన ఆస్థానం మనుమసిద్ధ ఆస్థానం కలవాడు అనమాట. బిరుదులు ఏంటంటే తిక్కన బిరుదులు ఉభయ కవిమిత్రుడు, కవి బ్రహ్మ అనే బిరుదులు ఉన్నాయి. తిక్కన బిరుదులు ఏంటంటే ఉభయ కవిమిత్రుడు, కవి బ్రహ్మ అనే 2 బిరుదులు ఉన్నాయి. తిక్కన చేసిన రచనలు చూసుకున్నట్టయితే ఆంధ్ర మహాభారతం, నిర్వచనోత్తర రామాయణం రచించారనమాట. రచనలు ఏంటంటే ఆంధ్ర మహాభారతం, నిర్వచనోత్తర రామాయణం. ఆంధ్ర మహాభారతాన్ని సంస్కృతంలో ఎవరు రాశారు? వేదవ్యాసుడు రాశాడని మనం ముందు వీడియోలోనే చర్చించుకున్నాం. అయితే తెలుగులో రాసిన వారు కవిత్రయం వారు నన్నయ్య, తిక్కన, ఎర్రన. వీళ్ళు ముగ్గురు తెలుగులో ఆంధ్ర మహాభారతాన్ని అనువాదం చేశారు. నిర్వచనోత్తర రామాయణం 10 ఆశ్వాసాలు రచన అనమాట. నిర్వచనోత్తర రామాయణం 10 ఆశ్వాసాలు. తిక్కన తొలి రచన ఏది అంటే నిర్వచనోత్తర రామాయణం అనే చెప్పాలి. తిక్కన తొలి రచన ఏదంటే నిర్వచనోత్తర రామాయణం అనే చెప్పాలి. అయితే నిర్వచనోత్తర రామాయణం ఎవరికి అంకితం ఇచ్చారు? మనుమసిద్ధికి అంకితం చేశారు. నిర్వచనోత్తర రామాయణం అనే రచన ఎవరికి అంకితం చేశారంటే మనుమసిద్ధికి అంకితం చేశారు. ఆంధ్ర మహాభారతాన్ని ఎవరికి అంకితం చేశారంటే హరిహరనాథుడికి అంకితం చేయడం జరిగింది. ఆంధ్ర మహాభారతాన్ని ఎవరికి అంకితం చేశారు? హరిహరనాథుడికి అంకితం చేశారు. నిర్వచనోత్తర రామాయణం ఉంది కదా, దీన్ని ఏమంటామంటే ఈ రచనను రసోల్లాస మధురము అని అంటాం అనమాట. నిర్వచనోత్తర రామాయణం ఏమంటామంటే నిర్వచనోత్తర రామాయణాన్ని ఏమంటాము? రసోల్లాస మధురం అని అంటాము. అదే ఇదైతే విరాట పర్వాన్ని అయితే రసాభిదుల్లాసి అంటారు. విరాట పర్వాన్ని ఏమంటామంటే రసాభిదుల్లాసి అంటాము. అయితే ఈ నిర్వచనోత్తర రామాయణంలో పద్యం శార్దూల వ్రతంతో ప్రారంభమైంది. శ్రీరాస్తం మనుముక్షితేశ్వర భుజాస్తాంబేం, శ్రీరాస్తం మనుముక్షితేశ్వర భుజాంబేష శార్దూల వ్రతంతో ప్రారంభమైంది. వృత్తాలంటే తెలుసు కదా, ఉత్పలమాల, చంపకమాల, శార్దూల మత్తేబాలను ఏమంటామంటే వృత్తాలు అంటాము. అయితే ఈ నిర్వచనోత్తర రామాయణంలోని కుక్కువనింద సత్కవిస్తుతి చేయడం జరిగింది. కుక్కువనింద సత్కవిస్తుతి చేయడం జరిగింది. ఇందులో కొన్ని పద్యాలు చూసుకున్నట్టయితే పలుకులు పొందలేక రసభంగమన్ను పద్యం ఒకటి. పలుకులు పొందలేక రసభంగము. ఇతను ఏంటంటే అన్ని దేశీయ పదాలను వాడారు. తిక్కన ఏంటంటే అన్ని దేశీయ పదాలు వాడాడు. ఏంటంటే త్రాసు అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. త్రాసు అనే పదాన్ని ఎవరు వాడారంటే తిక్కన వాడారనమాట. తిక్కన మహాభారతం రచించకపోయినా నిర్వచనోత్తర రామాయణం వల్లే ఆంధ్ర సాహిత్యంలో శాశ్వతం అని చెప్పింది ఎవరంటే పింగళ లక్ష్మీకాంతం. ఇంపార్టెంట్ చూడండి అమ్మా. తిక్కన మహాభారతం రచించకపోయినను నిర్వచనోత్తర రామాయణం వల్లే ఆంధ్ర సాహిత్యంలో శాశ్వతం అని ఎవరు చెప్పారంటే పింగళ లక్ష్మీకాంతం గారు చెప్పడం జరిగింది. తిక్కన నిర్వచనోత్తర రామాయణం గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఆంధ్ర మహాభారతం. నెక్స్ట్ ఏంటంటే ఆంధ్ర మహాభారతం. ఆంధ్ర మహాభారతాన్ని హరిహరనాథుడికి అంకితం ఇచ్చాడు. ఆంధ్ర మహాభారతంలోనే ఆంధ్రావళి మోదం బొరిగినట్లు కొన్ని పద్యాలు చూసుకున్నట్లయితే ఆంధ్రావళి మోదం బొరిగినట్లు అనే పద్యము, మహాకవిత్వ దీక్ష విధి నుండి పద్యములను గద్యములను అనే పద్యాన్ని వాడారు. స్త్రీ అయిన గౌరీనారభకు చెల్వక చిత్తం అనే ప్రారంభ పద్యాన్ని ఉత్పలమాల పద్యంతోనే ప్రారంభించారు. స్త్రీ అయిన గౌరీనార వరకు చెల్వక చిత్తం అనే పద్యము ప్రారంభించారు. అవతారికలో స్వప్న వృత్తాంతాన్ని తెలిపిన మొదటి కవి ఎవరంటే తిక్కన. అవతారికలోని స్వప్న వృత్తాంతాన్ని తెలిపిన మొదటి కవి ఎవరు? తిక్కన. తిక్కన భారతమును ప్రబంధ మండలని, పుణ్య ప్రబంధమని, మహాకావ్యమని చెప్పడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. తిక్కన భారతమును ప్రబంధ మండలని, పుణ్య ప్రబంధమని, మహాకవిత్వం అని చెప్పడం జరిగింది. సారప ధర్మములు విమల సత్యము అనే పద్యమును కూడా చెప్పారనమాట. సారప ధర్మములు విమల సత్యములు అనే పద్యాన్ని చెప్పారు. భూరి విద్యకు శాంతికే కారణం అనే పద్యం కూడా చెప్పారు. భారవి అర్ధగౌరవ గుణానికి వారసుడు. భారవి అర్ధగౌరవ గుణానికి వారసుడు. తిక్కన 15 పర్వాలను ఒంటి చేత్తో రాశాడు అన్నాను కదా. తిక్కన విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను తిక్కన ఒక్కరే రాశారు. అయితే
ఈ పర్వాలను చూసుకున్నట్టయితే ఇతను విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు రాశారు. ఇతను ఆంధ్ర మహాభారతంలో విరాట కొలువుల పేర్లు చెప్పినట్లయితే ఎవరంటే ధర్మరాజు బృహత్ కథ కుంకుబట్టని, ధర్మరాజుది